విజయనగరంలో నివసిస్తున్న ప్రజలకు ఎలుకల బాధ ఎక్కువైంది. ప్రభుత్వము ప్రజలను పిల్లులు పెంచమని ఆజ్ఞాపించింది. రాయల వారు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును ఇచ్చారు. అందరితో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తన కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆకలి తీర్చుకునేందుకు రాత్రి పగలు మేలుకుని ఉండి కనబడిన ఎలుకలన్నిటిని చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకునేది. అందువల్ల రామకృష్ణుడి ఇంటిలో కానీ ఇరుగు పొరుగు ఇళ్లల్లో కానీ ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందున అది బాగా బక్క చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉంది. ఇట్లు జరుగుతూ ఉండగా రాయల వారు తమకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూసి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడినట్లుగా ప్రకటించారు. తమ వద్ద ఉన్న పిల్లను తీసుకుని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పకుండా తీసుకువచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను మా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాం. పిల్లికి ఒకనాడైన పాలు ఇవ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు సచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకువెళ్ళి రాయల వారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పూర్ణిమ ఇంకా వారం రోజులే ఉంది. ఈ గండం నుండి బయటపడేది ఎలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపు అయిన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడి ఉన్న పాలను తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నెను ఒక చోట పెట్టి పిల్లిని తీసుకువచ్చి దాని చేత తాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూసి అది ఎంతో ఆనందపడింది. ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది. అరుస్తూ పారిపోయింది. దీన్ని మళ్ళీ తీసుకువచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఈ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుడి చేతుల నుండి తప్పించుకుని పారిపోవటకు ప్రయత్నించింది. కానీ పాలు త్రాగటకు సిద్ధపడలేదు. దాని ప్రవర్తన చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించసాగాడు. గండం తప్పించుకుని గట్టెక్కినట్టయింది అనుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకుని తెచ్చి రాయల వారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉన్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనిపించినా పరిగెత్తికి వెళ్ళలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లలు తమ ఉద్యోగులు బాగా పెంచారని రాయల వారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుకున్న పిల్లిని తీసుకువెళ్ళి చూపించారు. అది బాగా కృషించిపోయి రేపో మాపో సస్తుందేమో అనుకున్నట్లు ఉన్నది. ఆ పిల్లిని చూడగానే రాయల వారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండటానికి కారణం ఏమిటి? అందరూ పిల్లులు ఒకదానికంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్క చిక్కిపోయి ఏ క్షణమో మరుక్షణము ప్రాణం వదిలిద్దేమో అన్నట్లు ఉంది. ఆవు పాలు దీనికి పెట్టడం లేదా అని అడగగా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ కావు. అసలు పాలు ముట్టదు అనుకోండి, అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదే. దీని పుణ్యమా అని మేమే కాక మా ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా ఎలుకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పాడు. రామకృష్ణుడు మాటలు విని రాయలవారే గాక సభలో మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుడిని పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించాడు. తన పిల్లితో పాటు పాలు తాగించమని ఆజ్ఞాపించాడు. రామకృష్ణుడు పట్టుకుని ఉన్న పిల్లిని తీసుకువెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే మొహం పక్కకు తిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనక్కు తిరిగి వస్తున్నది. అది చూసి అంతా ఆశ్చర్యపోసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమే అనుకున్నారు.
ఎవరు ఏమనుకున్న రాయలవారు మాత్రం రామకృష్ణుడి మాటలు నమ్మలేదు. లోకంలో పాలు తాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో పని చేసి ఉంటాడు, అందువల్ల ఈ పిల్లి పాలు తాగటకు భయపడుతున్నది అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించి చూశారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడ్డాయి. నాలుక చివర వాత పడినట్లు వాటిని చూసి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, మీరు ఈ పిల్లిని ఏదో చేశారు, నిజం చెప్పండి, లేదంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చేందుకై పిల్లిని, దానిని పెంచేందుకు ఆవును ఇచ్చారు. ఆ పిల్లి వలన మా ఇంట్లోని ఎలుకల బాధే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయినాయి. మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో పరిసరాల్లో ఎక్కడైనా ఎలుక కనబడుతుందేమో తెలుసుకుని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలోనే ఉంచాలని ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయే కాక మాకు నిత్యం కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవన్నీ లోటు లేకుండా కలిగించేందుకు ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు అని చెప్పారు. నా పిల్లి వలె ఇచ్చటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలమేమో పరీక్ష పెట్టి చూడుము అని అన్నారు. కడుపు నిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా ఇచ్చటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించండి, రక్షించటమో చెయ్యండి అని చెప్పాడు. రామకృష్ణుడు మాటలు విని రాయలవారు అచ్చటికి వచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుడు ఇంట పరిసరాల్లోనున్న వారిని విచారించగా తనకు ఎలుకల బాధ ఏమాత్రం లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకుని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరైనదేనని మెచ్చుకుని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు.